సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. సో, అదే పాటల విషయానికొస్తే మీ పాటల్లో అంటే రొమాన్స్ అనేది ఎక్కువ కనిపిస్తా ఉంటుంది. సో, 'సత్యభామ సత్యభామ'లో కూడా చాలా ఉంటుంది. ఒకసారి పాట పాడండి 'సత్యభామ సత్యభామ' నేను సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా, వేళ్ళ కాని వేళల్లో నా పిలుపులేంటమ్మా, సందమామ సందమామ సరసమాడయ్యో, నిన్ను చూసిన గడియ నుండి నిదురలేదయ్యో, పుత్తడి బొమ్మే నీవా అందానికి అర్థం నీవా, నచ్చిన వాడివి లేరా నా ప్రాణమే నీవని తెలుసుకోరా. పల్లవి. సో చరణాల్లో ఉంటుంది రొమాన్స్ అనేది పుట్టలోని పుట్టలోని ఏదో ఉంటుంది సంబంధం. పుట్టలోని పట్టుతేనే ఏమైంది ఓయమ్మ, పట్టె మంచం కిర్రుమనగా ఒలికింది మావయ్య, ఇలాంటివి వాడే. అదే రొమాన్స్ ఆ లిరిక్స్ కోసమే నేను అంటే రచయితగా మాకు అవకాశం దొరికినప్పుడే కదండి. మనం అవకాశం అన్ని వేళ రాదు కదా. ఇప్పుడు ఎదురులేని మనిషిలో కూడా ఉంటుంది సాంగ్ ఒకటి నాగార్జున గారిది. అది యాక్చువల్ మెలోడీ సాంగ్. మెలోడీలో కూడా ఒలికించవచ్చు మనం తెలియకుండా. రాశాను నేను అక్కడ. చెప్పండి. ఆయన గురించి కూడా అన్నాను. ఆయన అన్నారు ఇంటికి పిలిచే రోజు, వెళ్ళాను ఇంటికి రోజు. అప్పుడైతే రోజు అంటారు, ఏమి రవికిరణ్ నా మాటలో నా నవ్వులు నీకు అర్థం కావని. అంటే ఆ సాంగ్ ఏముంటుందంటే, మనసన్నది అన్నది కమ్మని కౌగిలి కొత్తగా ఉందని, వయసన్నది అన్నది వెచ్చని ముద్దే సమేదో ఉంటుంది, వయ్యారాల వంపులో సరగాల కెంపులు, నినే చేరు వేళలో అధరాల ఆశలు అన్న. ఆ సెన్స్ అదే కదా మీకు. అంటే ఆ చోట ఏం చేశానంటే, ముద్దొచ్చే మీసాలు నవ్వుల్లో వేదాలు సూర్యకిరణమో సుప్రభాతము అని రాశా. అప్పుడు అడిగారు నన్ను, అంటే నా నవ్వులు అర్థం కావా, నవ్వుల్లో వేదాలు అంటున్నావు అన్నారు. అంటే వేదాలు అందరికి అర్థం కావు కదా అట్లా. సో ఇదే విషయానికి వస్తే, మీరు ఆడే పాడే దాంట్లో కూడా ఇప్పుడు సూర్యుడు అన్నారు కనుక చెప్తున్నాను, పుత్తడి వెలుగులు సంక్రాంతి డైరెక్టర్. సో అందులో కూడా పదాలు బాగుంటాయి. అసలు అది పాడే యాక్చువల్ గా భలే ఫీల్ అండి. అది ట్యూన్ ఇచ్చినప్పుడు ఏదో చెప్పారు, బట్ నేను ఇన్నర్ గా ఫీల్ అయింది ఏంటంటే, దీనికి ఏదో సెపరేషన్ రాయాలి. మామూలుగా రాస్తే అందరిలాగా కలిసిపోయి గాలి కొట్టుకోకూడదు పాట అంటే. 10 కాలాల పాట నిలబడేలాగా ప్రయత్నం చేయాలి రచయితని, ఎవరైనా కానీ, నాట్ ఓన్లీ మై సెల్ఫ్, ఎవరైనా కానీ. సో నేను ఆ వేలోనే రౌండ్ గా ఉండి అన్ని పోలిస్తే బెటర్ కదా. ఆయన కూడా ముప్పలేశ్వర గారు కూడా ఏదో అన్నారు రోజు, కాయిన్ కదా అని నేను మాట్లాడుతుంటే, నోరే నాకేం చెప్పవద్దు తమ్ముడు, నువ్వు నీకు ఏమనిపిస్తుంది రాసుకురాపోయినా కొంచెం ప్రేమగా పిలుస్తారు ఒరే తమ్ముడు అని ముప్పలేశ్వర గారు. ఆ చనువు కొద్ది అలానే చెప్తే, సరే సార్ రాస్తానండి అని నేను నాకు వచ్చాను వాళ్ళ నుంచి. అప్పుడు దానికి వచ్చింది ఏంటంటే, ఆడే పాడే వయసుకునేడే అందిన కానుక, మాటే రాని మనసుకు ఏదో తెలియని వేడుక, పుత్తడి వెలుగుల సూర్యుని రూపం, పున్నమి వెన్నెల చంద్రుని రూపం, మగువలను దుటిన కుంకుమ రూపం, మనువుకు మంగళ సూత్రం రూపం, జాతి పతాకపు అశోక చక్రం, అంతటి కానుక అన్నది. నీ రౌండ్ ఉంటే పోల్చాను కదా. అది ఏది సామాన్యమైనది కాదు, మీరు చూడండి, ఏది సామాన్యమైనది కాదు కదా. సూర్యుడు చంద్రుడు నుదుటి బొట్టు తాళిబొట్టు అశోక చక్రం అన్ని రౌండ్గా ఉంటాయి. ఓకే. సో మీరు అంటే స్టార్టింగ్ రావడమే అంటే, ఇప్పుడు మీరు ఒక విధంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ లిరిసిస్ట్ అనొచ్చు. ఎందుకంటే ప్రతి పాట కూడా ప్రొడ్యూసర్ ద్వారానే నేను. మీరు అన్నది కరెక్ట్. ప్రొడ్యూసర్ సైడ్ నుంచే, నాకు తక్కువ డైరెక్టర్ సైడ్ నుంచి, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సైడ్ నుంచి కొంచెం అంటే అప్పుడు నేను తెలియదండి ఎవరికి. బేసికల్ గా నాకు ప్రొడ్యూసర్ వెంకటప్పారావు గారి ద్వారా ఇండస్ట్రీకి పరిచయం ఆయన. సో ఆ జర్నీ అలానే సాగింది. ఆయన కేఎస్ రామారావు గారికి చెప్పి అటు వెళ్ళి, మళ్ళీ అడ్డా చంటి గారికి అక్కడి నుంచి వెళ్ళి, కేఎస్ రామారావు గారి ఫ్రెండ్ చంటి గారు. సో చంటి గారికి ఇక్కడ వాసు ఈయనకి అల్లరాముడు రాస్తే ఆయన వాసు జరుగుతూ ఉండేది. సో ప్యారలల్ గా జరుగుతాయి కదా వాళ్ళ మూవీస్ అంటే. ఇక్కడ రాసి అక్కడ రాసి ఇక్కడికి షిఫ్ట్ అవుతూ ఉండేవాడు నేను. సో మరి అటువంటిప్పుడు మరి మీ పాటల సంఖ్య పెంచుకోలేకపోతున్నారండి? అంటే అప్పట్లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఓకే. అంటే నన్నేమి దూరం పెట్టలేదు కళాం తల్లి, నేనే దూరంగా పోయాను బయటికి పరిస్థితిని బట్టి. సింక్ అవ్వడం అంటే సింక్ అవ్వలేక అని చెప్పలేను, పరిస్థితులు, బాధ్యతలు, మన ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది మనకంటూ. సో ఇవన్నీ కంపల్సరీగా బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ జర్నీ చేయాలి తప్ప, నాకు ప్యాషన్ ఉంది, నాకు ఈ పాట అంటేనే ఇష్టం అని ఇక్కడే కూర్చొని ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. లైఫ్ వేరు కదా, మన లైఫ్ అనేది వేరు ఉంటుంది కదా. ఇది అని ఇది ఒక జోనర్. ఇది
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీన్నే ఉండాలంటే మనకు ఆ టైప్ ఆఫ్ అవకాశాలు ఉన్నప్పుడైతే నో డౌట్, నో ప్రాబ్లం. లేనప్పుడు సో కానీ ఎక్కడికి వెళ్ళిన పాట వేరు, రవికిరణ్ వేరు అనే పరిస్థితి లేదు నాకు. నేను ఎక్కడున్నా ఈ ఏదో ఒక సంవత్సరం ఎక్కడో ఒకటి రాస్తూనే వచ్చాను, గ్యాప్ మెయింటైన్ చేయలేదు ఎక్కడ. అంటే పీక్స్ రాసిన రోజులు ఉన్నాయి, అంత పీక్కి ఇప్పుడు వెళ్ళకపోయినా, ఇప్పుడు 2002లోనో 2003లోనో అంత పీక్స్లో నేను లేకపోయినా గ్రాఫ్లో ఎక్కడో అక్కడ ఉన్నాను. రవికిరణ్గా రచయితగా పోతుల రవికిరణ్ అనేవాడు ఉన్నాడు ఇండస్ట్రీలో అనేది ఉంచుకుంటే ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఎందుకంటే పాటకి నాకు దూరం లేదు, భాగం అయిపోయింది నాలో. సో అదే దానిలో ఎవరొకరు టచ్ చేస్తూ ఉంటాం, ఎవరొకరు పిలుస్తూనే ఉంటారు, రాస్తూ ఉంటాం, బట్ బిజీ అవ్వలేదు. ఇప్పుడైతే ఒకటే కోరికతో వచ్చాను మామూలుగా. ఇప్పుడు అనుకుంటున్నాను, నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే చాలా మందిని ఆదరించింది ఇక్కడ ఇండస్ట్రీ. కళామ తల్లి చాలా మందిని హక్కుని చేర్చుకుంది. సో నాకు బిగినింగ్లో కష్టాలు తెలియవు నాకు రియల్గా. నాకు నథింగ్ అసలు. నేను రావడం నాగార్జున గారికి రాశాను, తర్వాత రాజశేఖర్ గారికి రాశాను, ఫ్లోలో ఇంకా అలా గ్రాఫ్లో అందరికీ రాసుకుంటూ వెళ్ళిపోయాను. మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్కువ మందితో పనిచేసిన రికార్డ్ అయితే నాకు ఉందండి. 2-3 ఉంటారు, నేను పని చేయలేను అంతే. 2-3 ఇళయరాజా గారు, రెహమాన్ గారు, ఇప్పుడున్న తమన్, ఈ ముగ్గురుతో మికీసి మేయర్, మా అయితే ఇంకంతే. మిగతా అందరితో ఉంటుంది నాకు సినిమా, అందరితోటి. మిగతా మీరు ఎవరు చెప్పినా, మణి శర్మ గారు, కీరవాణి గారు, ఆర్పి గారు, చక్రి గారు, ఎస్ఏ రాజ్కుమార్ గారు, ఆయనతో 8 సినిమాలు ఉంటాయి నాకు. ఎస్ఏ రాజ్కుమార్ గారితో 8 సినిమాలు, దేవిశ్రీ ప్రసాద్ గారితో 2 సినిమాలు ఉంటాయి. ఆనందం, సొంతం, తొట్టిగ్యాంగ్ ఆల్సో, తొట్టిగ్యాంగ్ కూడా చాలా అలా మీకు. సో సిచ్యువేషన్, పాట రాసేప్పుడు సిచ్యువేషన్ ఇస్తారు కదా మీకు, సిచ్యువేషన్ ఇచ్చేటప్పుడు కథ మొత్తం వింటారా? అంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి. ఇప్పుడు డైరెక్టర్కి ఇతను కథ మొత్తం చెప్పొచ్చు అనిపించగలిగితేనే కథ మొత్తం చెప్తారు. వాళ్ళకి అవసరం అనుకుంటే కూడా చెప్తారు, లేకపోతే లింక్ సీన్ ఒకటే చెప్తారు. మీకు లింక్ సీన్ ఉంటుంది, ఆ సీన్ చెప్తే చాలా పాట రాసేయచ్చు. ఓకే, అలా అదే విషయానికి వస్తే ఇప్పుడు జనరల్గా మీరు ఆ సిచ్యువేషన్ మొత్తం వింటారు. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మ్యూజిక్ డైరెక్టర్ కావాల్సింది, ప్రొడ్యూసర్ కావాల్సింది రిక్వైర్మెంట్ అన్ని చూస్తే అన్ని వింటారు. సో మీ ఓన్ ఎంత శాతం ఉంటుంది ఇప్పుడు, సొసైటీ నుంచి మీరు తీసుకునేది ఎంత శాతం ఉంటుంది, లేదంటే ఆ సినిమాది ఎంత శాతం ఉంటుంది మీరు ఆ సిచ్యువేషన్లో చెప్పండి. అప్పుడు ప్రతి సిచ్యువేషన్ మొత్తం పాటలు పెట్టలేము కదా, సో దాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళకి యూజ్ అవుతుంది, మీరు సినీ రచయిత, అందుకోసం మీ క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు అడిగింది కరెక్టే, బట్ ఏంటంటే పాటకి ఏది అవసరం అనేది డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్కి తెలిసిన దానికన్నా వాళ్ళకి తెలుస్తుంది డెఫినెట్గా. అంటే వాళ్ళ ఇమాజినేషన్ వేరు ఉంటుందండి. బట్ కథ పరంగా చెప్తారు అంతే. అక్కడ ఏ పదాలు వస్తాయో ఎవరికి తెలియదు కదా, రచయిత కూడా తెలియదు. మనం ఏంటంటే కథని బాగా ఇన్వాల్వ్ చేసుకుంటే ఈ పాట అందరికీ నచ్చాలనే ధోరణిలో మనం అడుగులు వేస్తే అందరికీ నచ్చాలి, ఒకళ్ళిద్దరికి కాదు పాట. ఆ పాటకి 10 కాలాల పాటు పాట బతికుండాలనే లెవెల్కి మనం థాట్స్ వెళ్ళగలిగితే అద్భుతమైన పదాలు ఆ ట్యూనే తెచ్చి పెడుతుంది మనకి. విన్నారా ఏమన్నాను? ట్యూనే తెచ్చి పెడుతుంది. ఎందుకంటే రాగానికి అంత విలువ ఉంది, రాగమే మనల్ని మనసును కదిపగలుగుతుంది. పదాలు చదివితే వాల్యుబుల్గా ఉండవు, మీకు పాడితే వాల్యుబుల్గా ఉంటాయి. సో పాట ప్రాముఖ్యత వేరు, పాట స్థాయి వేరు. అందుకే పాట స్థాయిని ఆస్కార్ స్థాయికి తీసుకెళ్ళిపోయి చంద్రబోస్ గారికి ఆస్కార్ రాగలిగింది కదా. ఎంత గొప్ప విషయం అండి. మా రచయితలందరూ సగర్వంగా చెప్పుకునేది ఏదైనా ఉందంటే ఈవేళ చంద్రబోస్ గారికి ఆస్కార్ అవార్డు వచ్చింది, సాహితీ లోకానికి, తెలుగు సాహితీ లోకానికి ఆస్కార్ దక్కింది, ఇన్నాళ్ళకి ఇన్నేళ్లకి. గ్రేట్ కదా. కాబట్టి పాట రాయడానికి ఇంత లిమిటేషన్స్, కొలమానాలు ఏమి ఉండవు మీరు అనుకున్నట్టు. పాట ఓవరాల్గా పాట బాగోవాలి అంతే. ఇంటెన్షనల్లా రచయితకి ఏమి ఉండాలంటే ఓవరాల్గా పాట బాగోవాలి. అందుకే జనరల్గా కొంతమంది అనుకుంటాం డైరెక్టర్కి నచ్చాలన్నో, హీరోకి నచ్చాలన్నో, ప్రొడ్యూసర్కి నచ్చాలన్నో పాట రాయకూడదు. వాళ్ళు కూడా ప్రేక్షకులే, సాహితీ ప్రియులే అనుకుంటే మనం మీ ఒరిజినాలిటీని బయట తీయగలుగుతాం. ఒక రచయితగా మన ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. నేచర్లో ఉన్న అన్నీ మనకు కనెక్ట్ అవుతాయి ఆ ట్యూన్ వల్ల. ఆ ట్యూన్కు రాగం ఉంటుందండి, ఆ రాగం ఇంపాక్టే మన పైన పనిచేస్తుంది. రాగాలు లేకపోతే పదాలు పుట్టవు. అందుకే కొంతమంది సరిగ్గా చేయలేని ట్యూన్లు ఉన్నాయనుకోండి, ఏదైనా ఆ ట్యూన్కి ఎంత కష్టపడినా పదాలు పుట్టవుగా, పదాలు రాయలేం కదా, కదపదు. సో ఇంకొకటి, ఒక రాగం ఇంకో రాగాన్ని కనెక్ట్ అవ్వాలి. ఈ మిడిల్ ఆఫ్ ది ప్లేస్ లో ఒక రాగం పుడుతుంది, దానికి ఒక పేరు ఉంటుంది. అక్కడ మ్యూజిక్ లో తెలుస్తుంది. ఇప్పుడు మంచి పదాలు వస్తాయి ఎవరికైనా. సత్కారం చెప్తే ఈజీగా పడతాయి పదాలు, లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన ట్యూన్ కి ఈజీగా రాయగలుగుతారా? ఇన్స్ట్రుమెంటేషన్ ఇస్తే బాగుంటుంది. మాకు ఫస్ట్ లో ట్యూన్లు అలాగే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలాగే ఇప్పుడు అలా లేదు. తన పాడేసి ఏదో రాసి అని అంటున్నట్టున్నారు, కానీ అప్పుడు అలా ఉండేది కాదు. ట్రాక్ ఇచ్చేవాళ్ళు, ఓన్లీ వాయిస్ మిక్స్ చేసుకోవడం. ఇంకా
అన్ని రెడీగా ఉంటుంది, మొత్తం ట్రాక్, మొత్తం ట్రాకే, ఒక్క ఇన్స్ట్రుమెంట్ ఇంకా యాడ్ చేయరు అందులో మీకు, ఓన్లీ వాయిస్ మిక్స్ చేసి పాట బయటకు వదిలేసి నగారాకి ఎక్కించి షూట్కి వెళ్ళాలి. అదే పరిస్థితులు ఉండేవి. రాను రాను కాలగమనాలు అన్ని మారుతానే ఉంటాయి కదా, మనం అన్ని ఇలాగే ఇవ్వండి అని ఇప్పుడు అన్న వాళ్ళకి ఏదోలా అంటది, వస్తాయి ఫ్యాషన్స్ లాగా అవి వస్తాయి, ఫ్యాషన్లు అనుకోవాలి మనం. రవికిరణ్ గారు సిచ్యువేషన్ ఇస్తేనే రాస్తారా, రెమ్యునరేషన్ ఇస్తే రాస్తారా? రెమ్యునరేషన్ ఎప్పుడు పెద్దగా తీసుకోలేదన్న అంత ఇదిగా, అంటే దాన్ని కాల్కులేటెడ్గా నాకు ఎంత ఇస్తే రాస్తాను, ఎంత ఇవ్వకపోతే రాయనని ఏనాడు అలా. ఎందుకోసం అడుగుతున్నాను అంటే రెమ్యునరేషన్ అడ్వాన్స్ ఇవ్వకపోవడం వల్ల ఒక దిల్ రాజు గారు అంటే అదే ఆ రోజు ఏంటంటే అది ఆ సిచ్యువేషన్ వేరంటే డిమాండ్ కాదు అది, అంటే కమిట్మెంట్ కోసం మాట్లాడిన మాటలేదు, మీకు అర్థమైందా? కమిట్మెంట్, జస్ట్ కమిట్మెంట్ అది. అంటే ఆల్రెడీ పాపులర్ సాంగ్ రాసి ఉన్నాను, అది అంత పెద్ద హిట్ పడిన తర్వాత నేను అప్పుడు కూడా కొంచెం మేల్కోలేదు అనుకోండి. నాది ప్రయాణమే కదా, నేను సంపాదించుకోవాలి కదా, వచ్చింది అదే ప్రయత్నం కదా. అంటే పేరు సంపాదించుకోవడం ఎంత ముఖ్యమో మిస్అండర్స్టాండింగ్ జరిగింది, కొంత జరిగింది అక్కడ. ఆయన తప్పుగా తీసుకున్నారు, సరే ఆయన తప్పుగా తీసుకున్నారని నా తప్పు అని తీసి పక్కన పెడితే అది ఎలా కాలగమనంలో కలిసిపోయింది అంతే. మళ్ళీ వర్క్ చేయలేదు. తర్వాత మాట్లాడాను మామూలుగా, ఆయన మామూలుగానే ఉన్నారు కానీ మేము కలిసి ట్రావెల్ చేయలేదు. చూద్దాం ఇప్పుడు మీ ముఖంగా మళ్ళీ మాట్లాడుతున్నాను కదా, ఒకవేళ ఆయన మనసులో ఏమైనా పెట్టుకుంటే అది తీసేసి అవకాశం అని అడుగుదాం ఇప్పుడు కూడా, అంతే కదా. ఇప్పుడు ఆయనకి నాకు వేరే ఇదేం లేదు. ఆ రోజు ఆ చిన్న ఒక నిన్న చిన్న లైన్ ఒకటి ఉంది అంతే మధ్యలో, ఆయన వేరేగా తీసుకున్నారు. అది నేను చాలా మామూలుగా చెప్పాను, చాలా నార్మల్గా, కానీ ఆయన వేరేగా అది వెళ్ళిపోయింది ఆ టైంకి. అంటే నా దురదృష్టం అయి ఉండొచ్చు కదా, అన్ని సర్దుకుంటాయి తప్పకుండా, నా దురదృష్టం అయి ఉండొచ్చు. కాబట్టి ఆయన అది ఆ రోజు ఆయన తప్పుగా కనపడి ఉండొచ్చు, తర్వాత ఏమైనా ఆలోచించి ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ మాటల వల్ల కొంచెం మనసుకు అనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఆయన మంచి ప్రొడ్యూసర్ ఆయన, ఎందుకంటే మంచి సినిమా చేసిన టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. అంటే నాకు అనిపిస్తుంది ఆయనతో చేయలేకపోయానే, నేను అనవసరంగా మాట్లాడడం. మనకు తెలియదు ఇప్పుడు ఒక్కొక్కసారి ఎందుకు మాటలు నోట్లోంచి వస్తాయో, మనకు తెలిస్తే మన బతుకు మనం ఎలా ఎందుకుంటాం, ఎవరైనా దాన్ని తగినట్టు జర్నీ చేసి వెళ్ళిపోము, తెలియదు అంతే. ఇప్పుడు కాలం మనల్ని ఏ రోజు ఎలా తీసుకెళ్తుందో ఏమీ తెలియదు, అది మంచిగా జరిగిందో చెడుగా జరిగిందో కూడా ఇప్పటికీ తెలియదు మనకి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.